ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ జూన్ నెల అంటే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయింది. గ్రీష్మ ఋతువు ఎప్పుడు జ్యేష్ఠ మాసం మే 28 నుంచి జ్యేష్ఠ మాసం మొదలయ్యింది. ఈ జ్యేష్ఠ మాసంలో విష్ణు పూజ అంతంగా చేయాలి. విష్ణుమూర్తికి జ్యేష్ఠ మాసం అంటే చాలా ఇష్టమట. అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము, విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం, విష్ణువుకి సంబంధించిన ఏ దైవాన్నైనా 10 అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని. ఇక ఈ నెలలో 27వ తారీఖున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 30న స్కంద పంచమి. స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం. ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ నెల 30వ తారీఖున జనవరి 30వ తారీఖున జూన్ 30వ తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా కోరిక. ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే, తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పదాలు, తర్వాత జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అయితే వృశ్చిక రాశిని లగ్నంగా చేసుకుంటే కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, మేషంలో శుక్రుడు మే 29న మేషం నుంచి వృషభానికి మారారు. వృషభంలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. మిథునంలో గురువు ఉన్నారు. కర్కాటకంలో కుజుడు ఉన్నాడు. సింహంలో కేతు ఉన్నారు. అయితే ఈ రాశి వారికి కుజుడు కర్కాటకం నుంచి సింహంలోనికి మారుతున్నారు. అంటే కుజునికి కర్కాటకం అంత మంచి రాశి కాదు. అది అక్కడ ఆయన నీచపడతారు. ఆయన కర్కాటకం నుంచి మారి సింహంలోనికి వస్తారు. అందువల్ల ఈ రాశి వారికి అంతా చాలా బాగుంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొంచెం ఓర్పు అనేటటువంటిది అవసరము. మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల చేసేటటువంటి పనులన్నీ కూడా మంచిగా జరుగుతాయి. విజయాలని మీరు ఎదుర్కొంటారు. ఇంకా ఆదాయం బాగా పెరుగుతుంది. ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయో మీకు అన్ని రకాలుగాను ఆదాయం మీకు వస్తుంది. ఓర్పు మాత్రం మీకు చాలా అవసరము. తొందరపడిపోయి మాటలు అనేయడము, లేదా విసుక్కోవడము, లేదంటే టెన్షన్ పడిపోవడము ఈ రాశి వారికి ఇప్పుడు చాలా మంచిది కాదు. అందువల్ల ఓర్పు అనేటటువంటిది చాలా అవసరం. దానివల్ల మీకు అన్ని లాభాలు జరుగుతాయి. కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించడం అవసరం. తొందరపాటు వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం తొందరపాటు ఎక్కువ ఉంటుంది. అలా తొందరపాటు పడకుండా ఆలోచించి ఏది చేస్తే ఎలా జరుగుతుంది అనేటటువంటి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇతరుల సలహాలు అంటే మిత్రులు కానీ, కుటుంబ సభ్యులది కానీ, లేదా మీకు మంచిగా మీరు అభిమానించే వ్యక్తులను కానీ సలహాలు తీసుకుని ఆ సలహాల ప్రకారం వెళ్ళడము, వాళ్ళు చెప్పిన సలహా మీరు కూడా ఆలోచించుకుని ఎట్లా ఉంటుంది ఇలా పెడితే అనే ఒకదానికి 10 మార్గాలు ఆలోచించి పనులు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో వీళ్ళకు ఉండేటటువంటి క్రమశిక్షణ వల్ల మంచి మార్గాలు పొందుతారు, మంచి ఆదాయం పొందుతారు, ఉద్యోగ అధికారుల మన్నన పొందుతారు. ఈ రాశి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది. బద్ధకం పనికిరాదు. కష్టపడి చదవడం అనేది చాలా అవసరం. ఇంకా ఎవరి మీద అపార్థాలు, ఎవరైనా ఎవరైనా చెప్పుడు మాటలు వినడము, వాటి వల్ల అందరి మీద అపార్థం పెంచుకోవడము అట్లాంటివి రాశివారు అసలు చేయకూడదు. ఇంకా వీరికి నవగ్రహ ధ్యాన శ్లోకాలు అంటే 9 గ్రహాలకి 9 రకాల శ్లోకాలు ఉన్నాయి. ఆ ప్రతి శ్లోకాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని కనీసం 11 సార్లు ప్రతిరోజు పఠించడం చాలా అవసరం. అందువల్ల ఇంకా వీరికి మిథునంలో గురువు చేసేటటువంటి
మంచి ఏంటంటే ఆకస్మికంగా లాభం లేదా నష్టం ఏదైనా ఆకస్మికంగా వస్తుంది. అందువల్ల అది జాగ్రత్త చూసుకోండి. మంచి కార్యాలు చేయడము, మంచి పనులు చేయడము, దైవ కార్యాలు చేయడము, దైవారాధన చేయడం వల్ల మీకు వచ్చే నష్టం తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. అందుకే దాంట్లో జాగ్రత్తగా ఉండడం కూడా ఈ రాశి వారికి చాలా అవసరం. ఇది వృశ్చిక రాశి వారికి ఈ మాస ఫలితాలు.